లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే మనం చాలా మందిలో ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది చూస్తూ ఉన్నాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య ఎందుకు వస్తుంది, ఇది రావడానికి గల కారణాలు ఏంటి, అలానే ఆయుర్వేద ద్వారా ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో ఈరోజు మనం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు, ఎలా ఉన్నారు? సో చూసుకున్నట్లయితే చాలా ఏజ్డ్ పర్సన్స్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య అనేది. అలా కాకుండా ఈ మధ్య కాలంలో చిన్నపిల్లల్లో కూడా, అంటే టీనేజర్స్లో కానీ మిడిల్ ఏజ్ పీపుల్లో కానీ కూడా వస్తూ ఉన్నాయి. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు అనేవి ఎందుకు వస్తాయి అంటారు, వాటికి రావడానికి గల కారణాలు ఏంటి? సో ఇప్పుడు టీనేజ్ వాళ్ళకి, అంటే యూత్ కానివ్వండి, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానివ్వండి, అలానే పెద్దవాళ్ళకి కానివ్వండి, మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ యాక్టివిటీస్ తగ్గిపోవటం, మనం గంటలు కూర్చొని ఉండిపోవటం, మనం సహజంగా చెప్పుకోవాల్సిన వర్డ్ అదే చెప్తాం. తర్వాత సో ఈ వాతం అనేది ఎక్కువ పెరిగిపోవటం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎక్కువగా ఉండటం, మోషన్ సరిగా అవ్వకపోతే వాతం ఎక్కువ పెరుగుతున్నప్పుడు సో నీ జాయింట్కి థై మజిల్ స్టిఫ్ అయిపోయినప్పుడు ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి మూల కారణం, మెయిన్ రూట్ కాసెస్. సో అందుకనే సహజంగా వాళ్ళు ఒక 10 అడుగుల దూరం నడగలను, అంటే ఒక 1/2 కిలోమీటర్, ఒక 2 కిలోమీటర్స్ నడగలని, అమ్మ నాకు మోకాలు నొప్పి వస్తుంది అంటాం. ఇది టీనేజ్ వాళ్ళు కావచ్చు, మిడిల్ ఏజ్ వాళ్ళు కావచ్చు, మేము నడవలేము. ఎందుకంటే వాళ్ళకి వాతం ఎక్కువ పెరగటం, ఈ మోషన్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండటం, అంటే ఫ్రీ మోషన్ సరిగా లేనప్పుడు ఈ థై మజిల్లో వాతం అనేది ఎక్కువ పెరిగినప్పుడు నీ జాయింట్ మీద ప్రెజర్ ఎక్కువ ఉంటుంది, అలానే యాజ్ యూజువల్ వెయిట్ ఎక్కువగా ఉండటం. సో ఇప్పుడు మనం తరచుగా ఎక్కువగా వినే మాట ఏంటంటే, ఈ పెద్దవాళ్ళలో వాకింగ్ అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు అంటారు ఈ మోకాళ్ళలో ఉన్న గుజ్జు అరిగిపోయింది అని. సో వాళ్ళకి సర్జరీ కూడా సజెస్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు అవుతుంది అంటారు? సో పెద్దవాళ్ళు కానీ మిడిల్ ఏజ్ వాళ్ళకి కూడా చాలామందికి ఈ కాట్లేజ్ అంటారు దీన్ని. ఆ గుజ్జుని ఏదైతే ఉందో దాన్ని కాట్లేజ్ అంటారు. ఆ కాట్లేజ్ లెవెల్స్లో మనకి బోన్ ఇలా ఉంటుంది, ఈ గ్యాప్ స్పేస్లోనే గుజ్జు ఉంటుంది ఆ కాట్లేజ్. సో అది కంప్లీట్గా ఇలా అతుక్కుంటేనే మనకి గుజ్జు జరిగిపోయినట్టు. సో ఈ డిగ్రీస్లో, అంటే ఈ 10 degrees to 15 degrees స్పేస్ ఉన్నప్పుడు అది బాగున్నట్టు. అని అలా కాకుండా కొంతమందికి ఇలా ఉండి కూడా గుజ్జు జరిగిపోయిందని చెప్తారు. ఎందుకంటే లెగ్మెంట్ సపోర్ట్ సరిగా లేకపోవడం, సైడ్ మనకి ఇలాంటి వోచర్ ఉంటుంది, సపోర్ట్ వోచర్ అంటారు. సో ఈ లెగ్మెంట్ వోచర్ అనేది సరిగా లేనప్పుడు వెయిట్ అంతా కూడా ఈ కాట్లేజ్ మీద పడి కూడా మనకి స్టిఫ్నెస్ వస్తుంది, ఈ సైడ్ లెగ్మెంట్ సరిగా లేకపోవడం. ఈ ఇట్లా సైడ్లో మనకి ఒక లెగ్మెంట్ ఉంటుంది, ఆ లెగ్మెంట్ సపోర్ట్ సరిగా లేకుండా డైరెక్ట్ వెయిట్ నీ జాయింట్ మీద ప్రెజర్ అవుతుంది. సో ఇది ఎందుకు వస్తుంది? సో డిఫిషియన్సీ మనకి చూసుకున్న బాడీలో చూసుకున్న హిమోగ్లోబిన్ లెవెల్స్లో చేంజెస్ వచ్చినా కానీ, సి విటమిన్లో చేంజెస్ వచ్చినా కానీ, కాల్షియం డెఫిషియన్సీ ఎక్కువగా ఉన్నప్పుడు కానివ్వండి, సో ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాపర్గా ఎక్కువ. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? వాళ్ళు సరిగా మిల్క్ తీసుకోకపోవటము, లేకుంటే వెజిటేబుల్స్ సరిగ్గా తీసుకోకపోవటము, ఒకటే ఫుడ్ని ఎక్కువ మోతాదులో తీసుకుంటాము. సో క్రమేణంగా వాళ్ళు అలానే మెయింటైన్ చేసినప్పుడు ఏజ్డ్ వాళ్ళు షుగర్ ఎక్కువగా ఉండటం సహజంగా, అంటే నరాల వీక్నెస్ ఎక్కువగా ఉండటం. ఎందుకంటే ఎక్కువ మనకి మూమెంట్ ఎక్కడుంది? నీ జాయింట్కి. సో అంటే ఇప్పుడు ప్రెజర్ ఎక్కువ ఏం తీసుకుంటుంది? ఈ సైడ్ లిగ్మెంట్స్ అండ్ జాయింట్ సపోర్టింగ్ లిగ్మెంట్స్, ఇవి ఎక్కువ స్ట్రెయిన్ అయినప్పుడు కాట్లేజ్ మీద ప్రెజర్ ఎక్కువ అవుతుంది. సో కొంతమందికి తొందరగా ఎర్లీగా. సో ఇంకోటి చెప్పాలి అంటే ఆర్థరైటిస్ అంటే అక్కడ బోన్స్ అన్నీ కూడా డాట్స్ లాగా ఏర్పడి తొందరగా ఇన్ఫెక్షన్ లాగా అయిపోయి తొందరగా స్టిఫ్ అయిపోతుంది, హార్డ్ అయిపోతుంది. సో ఇది మెయిన్ మూల కారణాలు. సో మీరు ఇప్పుడు చెప్పారు నీ స్టిఫ్నెస్ ఎక్కువగా చూస్తారని. అసలు ఈ నీ స్టిఫ్నెస్ అనేది ఎందుకు వస్తుంది అంటారు? ఇది రాగానే అసలు ఇమీడియట్గా ఏం చేస్తే మంచిది? సో స్టార్టింగ్ వచ్చిన వారికైనా, లేదా కొంచెం మిడిల్ ఒక 4-5 months 1 year లోపు ఉన్న వాళ్ళకైనా, సో నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, సో వాళ్ళకి అప్పుడే కొంచెం స్టార్ట్ అయ్యింది, ఒక 1 year అవుతుంది, కొంచెం మేము మేనేజ్ చేసుకోవాల్సి ఉన్నప్పుడు కొంచెం ఫిజికల్ అంటే మూమెంట్ చేసుకోవాలి. వాళ్ళు కూర్చున్న చైర్ పొజిషన్లోనే కాలు కొంచెం స్ట్రైట్గా పెట్టడం, మళ్ళీ ఫోల్డ్ చేయటం, మళ్ళీ స్ట్రైట్ మూమెంట్ చేస్తూ కొంచెం అక్కడ కూర్చున్న దగ్గరలోనే కొంచెం సైడ్కి ఇట్లా లేపటం, మళ్ళీ కొంచెం ఆపోజిట్ బ్యాక్ ఫోల్డ్, ఇట్లా కొంచెం మూమెంట్ చేస్తున్నప్పుడు కంట్రోల్ అవుతుంది. దీనికి వచ్చేసేసి నీని స్టిఫ్ చేసి మన సిట్టింగ్లోనే మళ్ళీ, ఎందుకంటే చాలా హార్డ్ ఉంటుంది కాబట్టి స్టాండింగ్లో ఎలా చేస్తారో తెలియదు, మళ్ళీ ఒకవేళ స్పెసిఫిక్గా ఒకటి చెప్తే చేయను, నీని స్టిఫ్ చేసి లూజ్ చేస్తూ ఉండాలి. సో ఎందుకు మెయిన్ హార్డ్ అవుతుంది ఆ స్టిఫ్నెస్ ఎందుకు అవుతుంది? ఎందుకంటే ఆర్థరైటిస్ స్టేజ్కి వెళ్ళినప్పుడు అది డైరెక్ట్ బోన్ కదా, ఆర్థో అంటే ఏంటంటే బోను, ఆ బోన్ ఇంకా డైరెక్ట్ వెయిట్ తీసుకుంటుంది. అంటే మజిల్ ఫెయిల్ అయింది, లెగ్మెంట్ ఫెయిల్ అయిపోయింది, కార్డ్లెస్ ఫెయిల్ అయిపోయింది, డైరెక్ట్ బోన్ మీద ఎఫెక్ట్ అవుతుంది.
సో వాళ్ళకి ఎప్పుడో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్లో సివియర్గా ఫీవర్ వచ్చి ఉండొచ్చు. చాలా అంటే మైల్డ్గా ఎప్పుడు కూడా ఈవినింగ్ అయ్యేసరికి కొంచెం ఫెవరిష్గా ఉంది, నా బాడీ ఫెవరిష్గా ఉంది. ఆ ఓవర్ హీట్ వల్ల కూడా ఆ బోన్స్ మీద ఆర్థరైటిస్ రావడానికి ఎక్కువ కారణాలు ఉన్నాయి. ఓకే. మెయిన్ ఆ బోన్స్ ఆర్థరైటిస్ వల్లే స్టిఫ్నెస్ ఎక్కువ ఏర్పడుతుంది. అంటే ఓన్లీ నీ జాయింటే కాదు, థై బోన్ కూడా, థై బోన్లో ఉన్న వేడి కూడా మనకి నీ జాయింట్కి ఆ ఫ్లూయిడ్ స్ప్రెడ్ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ వల్లే మెయిన్ స్టిఫ్ అవ్వడానికి రూట్ కాజ్. సో అసలు ఈ మోకాళ్ళ నొప్పి సమస్య ఉన్న వాళ్ళకి స్పెసిఫిక్ డైట్ ఏమన్నా ఉందంటారా? స్పెసిఫిక్ డైట్ అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో వాళ్ళు ఎక్స్టర్నల్గా అప్లై చేసుకుంటే మెయిన్ అప్లై చేసుకోవాల్సింది మెంతిపిండితోటి అప్లై చేసుకున్నారనుకోండి, న్యాచురల్. అది ఒక 2 hours 3 hours ఆ మెంతిపిండి పేస్ట్ చేసి అక్కడ పెట్టారనుకోండి, సో ఆ లూబ్లికేషన్ అవుతుంది. ఎందుకంటే గమ్ ఎక్కువ ఉంటుంది మెంతిపిండిలో. ఆ గమ్ వల్ల లెగ్మెంట్స్ కార్టిలేజ్ మంచి స్ట్రెచబుల్ అవుతుంది, ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఆ స్ట్రెచబుల్ ఫ్లెక్సిబుల్ వచ్చినప్పుడు ఫ్రీ వాక్ చేయగలుగుతారు. సో అది ఇక మెయింటైన్ చేస్తూనే ఉండాలి వాళ్ళు. అంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ ఒక 20 days అప్లై చేశారు, సో బాగా బెటర్ అయిపోయారు. సో నెక్స్ట్ వీక్లీ 2 days అప్లై చేయాలి. మళ్ళీ ఆ నెక్స్ట్ అలానే మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఒక మెడిసిన్ కంటే ఇది బెటర్ కదా, ఎప్పటికీ కూడా సొల్యూషన్. తర్వాత డైట్ వేస్గా వస్తే వాళ్ళు ఎక్కువగా తీసుకోవాల్సింది బెండకాయ ఎక్కువ తీసుకోవాలి. ఓకే. తర్వాత బెల్లం ఎక్కువ తీసుకోవాలి. బెల్లం ఎలా తీసుకోవాలి? పల్లీలు పట్టి అంటాం కదా మనకి సహజంగా, ఎందుకంటే కాల్షియం ఎక్కువ రిలీజ్ అవుతుంది మనకి. సో తర్వాత బెల్లం పాలు ఎక్కువ తాగుతూ ఉండాలి. బెల్లం పాలు ఎక్కువ తాగుతుంది. మనం పంచదార పాలు కంటే బెల్లం పాలు ఎక్కువ తాగాలి. ఎప్పుడు తాగాలి? ఈవినింగ్ టైంలో తాగితే చాలా మంచిది. మనకి ఎంతోముందు రాత్రి టైంలో కంపల్సరీ పడుకునే ముందు బెల్లం పాలు తాగి పండుకునేవాళ్ళు. దాంట్లో కొంచెం తేనె కొంచెం బెల్లం వేసేసుకొని తాగేసి పండుకునేవాళ్ళు. ఇప్పుడు మనకి కొంచెం ఆపోజిట్గా తాగడం వల్ల కొంచెం ఆ స్ట్రెయిన్ అనేది అవుతుంది, ఎందుకంటే డే అంతా యాక్టివేట్ చేసి ఉంటాం. సో మనం మిల్క్ తీసుకోవడం వల్ల దాంట్లో ఉండే హెవీ ప్రోటీన్ అనేది, కాల్షియంతో వచ్చే ప్రోటీన్ అనేది మన బోన్స్కి చాలా రిలాక్సేషన్. సో అదే బెల్లం పాలు తాగేమనుకోండి, ఆ ఫీల్ డే బై డే రిలీజ్ అవుతూ ప్రాబ్లమ్ కంట్రోల్ చేస్తుంది. సో అసలు ఈ నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఆయుర్వేద ద్వారా ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటారు? సో నీ ప్రాబ్లం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి కానివ్వండి, సివియర్గా ఉన్న, మిడిల్ ఉన్న, ఒకవేళ వాళ్ళు మేము ఎన్ని చేయలేము, ఆయుర్వేదిక్లో ట్రీట్మెంట్ వచ్చేసి జాన్బస్తి ఒక పిండి లాంటిది రౌండ్గా పెట్టేసేసి, సో 40 degrees to 80 degrees టెంపరేచర్, అంటే ఆ మజిల్ ఇమ్యూనిటీని బట్టి అప్లై చేస్తాం, జాయింట్ పొజిషన్ కాబట్టి. సో అది అప్లై చేస్తున్నప్పుడు మనకి ఏదైతే కార్టిలేజ్ ఉంటుందో, మనకి ఏదైతే లెగ్మెంట్ ఉంటుందో, మనకి ఏదైతే ప్రాబ్లంతో కూడుకున్న ఆర్థరైటిస్ ఉంటుందో, ఆ ఆర్థరైటిస్ బ్యాలెన్స్ చేసుకుంటే ఈ కార్టిలేజ్కి, ఈ లెగ్మెంట్కి ఈ ఆయిల్ అప్లికేషన్ అనేది మెడికేట్ ఆయిల్ ఇంటర్నల్గా అబ్జర్వ్ అయిపోయి లూబ్లికేట్ అవుతుంది, మనకి గ్రీజ్ రాసినట్టుగా. సో వాళ్ళకి ఆ ఫ్లెక్సిబుల్ స్టాండర్డ్ ఉంటుంది. మళ్ళీ అది ఇక ఎప్పటికే ప్రాబ్లం ఉండదు. దీని తర్వాత ఈ డైరెక్షన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డైరెక్షన్ కంపకంచి అనేది ఒక పౌడర్ మర్దనతోటి చేసి దానికి పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. అంటే మజిల్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేస్తాం, లోపట ఆ జాయింట్ లోపట ఉన్న ఇన్నర్ లోపట ఉన్న ప్రాబ్లమ్ రిలీజ్ చేసి నెక్స్ట్ ఎక్స్టర్నల్గా ఉన్న మజిల్ స్ట్రెంత్ని ఇంక్రీజ్ చేస్తాం. సో దాంతో ఆటోమేటిక్లీ వాళ్ళకి ఆ ఫ్లెక్సిబుల్ మూమెంట్ ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళైనా, టీనేజ్ వాళ్ళైనా, మిడిల్ ఏజ్ వాళ్ళైనా, పెద్దవాళ్ళకైనా ద పర్మనెంట్ సొల్యూషన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. జనరల్గా ఈ మోకాళ్ళ నొప్పి సమస్యలు ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఆయుర్వేదం ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది వాళ్ళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.